అంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అలానే వారితో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు, అలానే రాష్ట్ర సెక్రటరీ ఎస్ కుమార్ గారు, అలానే స్పోక్స్ పర్సన్ ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని మేము ఉద్దేశించి, మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వినబడుతుందా? స్టార్ట్ చేయండి అన్న. స్క్రీన్లో మార్చకండి, స్క్రీన్లో ఆ ఫోటో నల్ల పోతుంది. హలో, ఓకేనా? మాట్లాడండి. స్క్రీన్ పోతుంది, స్క్రీన్ పోతుంది మధ్యలో. హలో, మధ్యలో స్క్రీన్ మీద సంజయ్ కాకుండా మధ్యలో వేరే వేరే వస్తుంది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఓకే. ఎందుకంటే లైవ్ కదా, లైవ్ తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో సాధించినటువంటి విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈ విషయంలో మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని, ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తెలిసిందే, గత 60 సంవత్సరాలుగా యూపీఏ హయాంలో మూటగటువంటి అపజయాన్ని కూడా విజయాస్త్రాలుగా మార్చేటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తి ఇలా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక విమర్శలు, అనేక ఒత్తిళ్లకు తట్టుకొని వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా, తల్లి భారతావనిని విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలనే దృఢ సంకల్పంతో ఒక గొప్ప వ్యక్తిగా ఇన్ని రోజులుగా పరితపిస్తూ కృషి చేస్తున్న వ్యక్తి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ విషయంలో కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాను. గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల పాలనలో ఈ దేశంలో జీడిపి సృష్టించబడిన సంపద 2014 వరకు ఈ దేశంలో ఇతర బీజేపీ ఇతర పార్టీల పాలనలో 100 లక్షల కోట్లు, యూపీఏ అవన్నీ 100 లక్షల కోట్లు 2014 వరకు జీడిపి సృష్టించబడిన సంపద 100 లక్షల కోట్లు అయితే 2014లో దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి
నేటి వరకు ఈ దేశంలో సృష్టించబడిన సంపద జీడిపి ఏంటంటే 200 లక్షల కోట్లు. 60 సంవత్సరాల్లో జీడిపి 100 లక్షల కోట్లయితే కేవలం 6 సంవత్సరాల్లో 100 లక్షల కోట్లకు రెట్టింపు చేసి 200 లక్షల కోట్ల జీడిపిని ఇవాళ సృష్టించబడిన సంపద ఏంటంటే 200 లక్షల కోట్లు. ఇది కేవలము మోడీ గారితో తప్ప ఎవరితో సాధ్యమయ్యే పని కాదు. ఇలా ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపోతుంది. కాబట్టి దీనివల్ల ప్రపంచంలో యూపీఏ హయాంలో ఆర్థికంగా శక్తివంతంగా ఏ స్థానంలో ఉందంటే యూపీఏ హయాంలో 8వ శక్తివంతమైన భారతదేశం. యూపీఏ హయాంలో ఆర్థికంగా ఉన్నటువంటి 8వ స్థానంలో ఉంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 4వ ఆర్థిక శక్తిగా వాళ్ళ భారతదేశం ఎదిగింది. యూపీఏ హయాంలో 8వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ 4వ స్థానంలోకి వచ్చి ఆర్థిక శక్తిగా వాళ్ళ భారతదేశం ఎదిగిందంటే ఎందుకంటే గొప్పతనం ఇంకోటిగా. అదేవిధంగా కొనుగోలు శక్తిలో ప్రపంచంలో యూపీఏ హయాంలో 12వ స్థానంలో, కొనుగోలు శక్తిలో ప్రపంచంలో యూపీఏ హయాంలో 12వ స్థానంలో భారతదేశము ఇవాళ 5వ స్థానానికి వచ్చింది ఈరోజు. ఇట్లా ప్రతి విషయంలో కూడా 60 సంవత్సరాల్లో బీజేపీ ఇతర పాలనలో సాధించినటువంటి విజయాలతో పాటు ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో ఇవాళ మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఈ విధంగా పోటీ ప్రపంచంలో ఇవాళ అన్నింటిలో ముందున్న విషయాన్ని దీని ద్వారా ఒక్కసారి మనం గ్రహించుకోవచ్చు. ప్రపంచంలో ఆర్థికంగా 4వ స్థానాన్ని చేరుకున్నాం కాబట్టి యూపీఏ ప్రభుత్వం యూపీఏ హయాంలో 2014 వరకు ఈ దేశంలో బీపీఎల్ కుటుంబాలు, బిలో పవర్టీ లైన్ దానికి సంబంధించి బీపీఎల్ కుటుంబాలు 30 కోట్లకుంటే ఈరోజు ఈ 6 సంవత్సరాల్లో బీపీఎల్ ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ 12 కోట్లకు జరిగింది. అంటే ఆర్థికంగా 4వ స్థానానికి మనం చేరుకోవడం కాబట్టి ఇవాళ బీపీఎల్ ఉన్నటువంటి 30 కోట్ల ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇవాళ 12 కోట్లకు తగ్గింది. ముఖ్యంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పథకాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో నిరంతరంగా నిస్వార్థంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి దీని ద్వారా పేదరిక నిర్మూలన అనేటువంటి విషయంలో మనం విజయం సాధించాం. ఈ విషయాన్ని ఒక్కసారి మనందరం గ్రహించాలి. దాంతోపాటు ఇది ఆర్థికమైనటువంటి విషయం. దాంతోపాటు ప్రతి సంవత్సరం 85 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇది మేము చెప్పినటువంటి రిపోర్ట్ కాదు. ఇవాళ ఈపీఎఫ్ సంస్థ కానీ నీతి ఆయోగ్ సంస్థలు వాళ్ళకు చెల్లిస్తున్న ఈపీఎఫ్ ప్రకారం వాళ్ళు ప్రకటించినటువంటి విషయం ఇది. 80 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిన ఘనత ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దాంతోపాటు సంక్షేమం విషయాలు కూడా ఇలా ఆర్థికంగా మనం శక్తివంతంగా తయారైనాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక దేశం ఆర్థికంగా శక్తివంతంగా ఉంటేనే ఆ దేశ ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంక్షేమం విషయంలో కూడా గతంలో ఈ సంవత్సరం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 120 కోట్ల 50 లక్షల మందికి 120 కోట్ల 50 లక్షల మందికి
సారీ దేశంలో 12,50,00,000 మందికి రైతు సమ్మాన్ నిధి ద్వారా 12,50,00,000 మందికి రైతు సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 చొప్పున 12,50,00,000 మందికి రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉదాహరణకు రాష్ట్రంలో రైతు బంధు విషయంలో తెలుసు, ఎప్పుడు రైతు బంధు పడుతుంది, ఎన్ని వందల మందికి పడుతుంది, 2 ఎకరాల ముందు పడుతుందా, 5 ఎకరాల ముందు పడుతుందా, 5 ఎకరాలు దాకా పడదా, ఒక విధి విధానం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఏ విధంగా ఇవాళ నిర్వీర్యమవుతుందో. కానీ ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,50,00,000 మందికి కిసాన్ సమ్మాన్ ద్వారా 6,000 చొప్పున ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్న విషయాన్ని ఇలా దేశవ్యాప్తంగా ఇలా రైతులందరూ గుర్తిస్తున్నారు, గ్రహిస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం. దాంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వ హయాంలో 100 రోజులుగా ఉన్నటువంటి పని దినాలను 150 రోజులకు పెంచిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని. వాళ్ళ యూపీఏ ప్రభుత్వము 115 రూపాయలు ఇస్తే దానిని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 202 రూపాయలకు పెంచింది. దీనికి సంబంధించి 62,000 కోట్ల రూపాయలను గతంలో బడ్జెట్ లో కేటాయిస్తే ఈసారి కోవిడ్ యొక్క ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక మంది వలస కార్మికులందరూ, మైగ్రెంట్ లేబర్ అందరూ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్తారు. కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా ఉండదు, వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దన్న ఒక విశాల దృక్పథంతో అదనంగా ఈ 3 నెలల కాల వ్యవధికి సంబంధించి అదనంగా 40,000 కోట్ల రూపాయలు, 62,000 కోట్ల రూపాయలు గతంలో బడ్జెట్ లో కేటాయిస్తే కోవిడ్ సంబంధించి ఈ 3 నెలల కాల వ్యవధిలో వివిధ కార్మికులందరూ కూడా వారి వారి స్వస్థలాలకు పోయే ప్రయత్నం చేసింది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కావాలన్న ఉద్దేశంతో 40,000 కోట్ల రూపాయలను ఈ 3 నెలల కాల వ్యవధికి అదనంగా కేటాయించిన ఘనత ఇలా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దాంతో రైతులకు సంబంధించి 24 పంటల విషయంలో ఇప్పటికే 4 సార్లు మద్దతు ధర పెంచిన విషయం మీ అందరికి తెలిసిన విషయం. దాంతోపాటు దేశంలో 9 కోట్ల మంది పేద మహిళలు ఉచితంగా ఉజ్వల గ్యాస్ యోజన పథకం కింద 9 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. దేశంలో 14 కోట్ల పై కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటు ఇతర ముడి సరుకులు ఇవాళ ఇటువంటి విషయం మీ అందరికి తెలిసిందే, ప్రజలందరూ తెలిసిందే. ప్రతి నెల కూడా ఇది నిర్విరామంగా నిరంతరంగా ప్రతి పేద కుటుంబాలకు దాదాపు దేశంలో 14 కోట్ల కుటుంబాలకు అందుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వయం అభివృద్ధి లక్ష్యంగా ముద్రా లోన్ల ద్వారా దాదాపు 40 కోట్ల కుటుంబాలకు ఆర్థిక చేయుతున్నటువంటి ఘనత వల్ల భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు దేశవ్యాప్తంగా నిలువ నీడలేనిటువంటి వ్యక్తుల యొక్క ప్రజల యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా నిలువ నీడ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి నిలువ నీడ అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల ఇళ్లను ఇప్పటికే ఇవాళ దేశవ్యాప్తంగా నిర్మించిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను మనము
ఈ 6 సంవత్సరాల కాల వ్యవధిలో, ముఖ్యంగా ఈ సంవత్సర కాల వ్యవధిలో మనము అందించిన విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎలా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది సంక్షేమ పథకాలలో కొన్ని విషయాలు మాత్రమే, సమయం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దేశ రక్షణ విషయంలో ఇవాళ గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఇన్ని రోజులుగా వీటన్నిటి విషయంలో యూపీఏ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహించినటువంటి విషయాన్ని అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అలయన్స్ మిత్రుల వల్ల దేశంలో అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ దృష్టికోణంతో ఆలోచించలేకుండా చాతగాని తనంతో ఉన్నటువంటి వివరించినటువంటి యూపీ హయాంలోని తీసుకొని నిర్ణయాన్ని కూడా ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మనలో గుర్తించాలి. దీనిలో ముఖ్యంగా 370 ఆర్టికల్ వాళ్ళ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈ విషయంలో ఆత్మ బలిదానం చేసినటువంటి విషయం మనం కొంచెం గుర్తించాలి. భారతీయ జనసంఘ నాయకుడు, అందరికీ ఆదర్శమైనటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దాంతోపాటు డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మహనీయుడు కానీ, సర్దార్ పటేల్ లాంటి మహనీయుల యొక్క చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ను వెంటనే రద్దు చేసినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీ. అనేక ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహన లౌకికవాదులు దీన్ని వ్యతిరేకించినప్పుడు కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు ఘనత మన భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు త్రిపుల్ తలాక్ దేశవ్యాప్తంగా ఇన్ని రోజులుగా యూపీఏ లాంటి పార్టీలు మైనార్టీలందరూ ఓటు బ్యాంక్గా మార్చి కేవలం వాళ్ళకు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని అసలు వాళ్ళకున్న సమస్య ఏంది, వాళ్ళకు కూడా వెనుకబాటుతనానికి కారణం ఏందని చెప్పి గ్రహించినప్పుడు కూడా దానికి సంబంధించి ఆర్థికంగా వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పి ఏ రోజు కూడా యూపీఏ లాంటి ఇతర పార్టీలను కూడా ఇవాళ ఆ విధంగా ఆలోచించకపోవడం వలన వాళ్ళ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలోచించి ఇవాళ అతను ఆర్థికంగా వెనుకబాటుతనానికి, ముస్లిం యొక్క సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే త్రిపుల్ తలాక్ అనేటువంటి విషయాన్ని గుర్తించి దీనివల్ల ముస్లిం సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనంతో దాంతో పాటు వాళ్ళ ముస్లిం మహిళల యొక్క బతుకులు నిర్వీర్యమవుతున్న విషయాన్ని గ్రహించి వాళ్ళ త్రిపుల్ తలాక్ యొక్క విధానాన్ని రద్దు చేయడం ఇలా మోడీ గారి యొక్క ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఇన్ని రోజులుగా చిత్రీకరిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసి దానిలో కొన్ని సందర్భాల్లో విజయం సాధించినప్పుడు కూడా మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవ విషయాలను వివరించి మా యొక్క వెనుకబాటుతనానికి ఇవాళ త్రిపుల్ తలాక్ అనేటువంటి విధానమే ప్రధాన కారణం భావించినటువంటి తరుణంలో వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అయోధ్య విషయంలో గతంలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అయోధ్యలో సాగుబాజు బట్టి అలా ఓటు బ్యాంక్ పాల్పడుతున్నది, అధికారంలో చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నది అనేక విమర్శలు వస్తున్నప్పుడు కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి గతంలో వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని శిరస వహించి ఇవాళ ఇన్ని రోజులుగా పరిష్కారం కానిటువంటి అయోధ్య రామ జన్మభూమి యొక్క సమస్యకు పరిష్కారం చూపటువంటి ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీ. అయోధ్య రాముడు, అందాల రాముడు, అందరి రాముడు అనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని ఓటు బ్యాంక్ విషయంలో ఆలోచించకుండా
మెజార్టీ ప్రజల మనోభావాలను కాపాడమే లక్ష్యంగా గౌరవ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును శిరసావహించి దానికి అనుగుణంగా నిర్ణయించుకున్న ఘనత మన ఇండియా ప్రభుత్వాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. దాంతోపాటు సిఐ విషయం అందరికీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలను విధ్వంసాలకు గురి చేస్తూ, అరాచకాలకు పాల్పడుతూ, అఘాయిత్యాలకు పాల్పడుతూ, బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్న తరుణంలో ఆ ప్రజలందరూ కూడా తల్లి భారతావని ఒడిలో రక్షణ పొందడానికి ఈ దేశ పౌరులుగా వస్తే వారందరూ కూడా పౌరసత్వం కల్పించడమే లక్ష్యంగా అలా శ్రీ మోడీ గారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఈ దేశంలో విధ్వంసాలు సృష్టించి ప్రజలలో కూడా అవాస్తవాలను వాస్తవాలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించి దాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసము మార్చుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏది జరిగినా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా దాన్ని ఖాతరు చేయకుండా వాళ్ళ దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయంగా వాళ్ళ మోడీ గారు ఒక ధైర్యంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 17వ లోక్సభలో ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా దాదాపు 36 బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాల వ్యవధిలో నరేంద్ర మోడీ గారి యొక్క తీసుకున్న నిర్ణయం ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇవన్నీ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే కూడా ఒక మంచి ఆలోచనతో స్వీకరించినటువంటి ఈ దేశంలో విపక్ష పార్టీలు ప్రతి దానిని ఒక విమర్శనాత్మక దూరంతో చూస్తూ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్ష పార్టీలుగా సూచనలు సలహాలు ఇవ్వడము ఒక బాధ్యతగా భావించే స్థానంలో దానికి భిన్నంగా ఒక విచిత్ర వ్యవహార శైలితో ఈ దేశంలో అలజడి సృష్టించడంతో పాటు విధ్వంసాలతో వాళ్ళ ప్రజల కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోటి కూడా. దాంతోపాటు ఈ మధ్యలో కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీ మోడీ గారు రాబోయే అనర్థాలను గుర్తించి అత్యధిక 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచించిన తరుణంలో అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో సంపాదన ముఖ్యం కాదు, సమాజ క్షేమమే ముఖ్యమైనటువంటి ఒక విశాల దృక్పథంతో ఒక సంకల్ప దీక్షతో వాళ్ళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క నిర్భేద వ్యక్తి ఆకలితో అలమటించేదన్న ఉద్దేశంతో అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం. ఈ దేశంలో అన్ని సంస్థలు రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోండి అన్న ఒక స్ఫూర్తిదాయకమైన ఇచ్చేటువంటి పిలుపును శిరసావహించి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వారన్నీ కూడా సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసింది. చాలా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఒక సేవా దృక్పథంతో రాజకీయ కోణంతో కాకుండా వాళ్ళ 3 నెలల పాటు నిరంతరం ఇలా అనేక మంది పేద ప్రజలను ఆదుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని నిజంగా దేశ ప్రజలందరికీ గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులతో పాటు కనీసం తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు కూడా ఇవాళ మనల్ని నమ్మి ఈ దేశ ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మి ఇవాళ ఆదరణీయ మోడీ గారు లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి వారి యొక్క నిర్ణయాన్ని శిరసావహించి వాళ్ళ యొక్క పిలుపుని శిరసావహించి ఎట్టి పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోవాల ఉద్దేశంతో
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిరంతరంగా ఈరోజు ఈ సేవా దృక్పథంతో ఈ దేశ ప్రజలను ఆదుకోవడం వల్లనే ఇవాళ ఈ దేశంలో ఎక్కడ కూడా కనీసం ఈ 3 నెలల పాటు లాక్డౌన్ ప్రకటించినప్పుడు కూడా ఒక్క ప్రాంతంలో కూడా ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఆకలి చావు అనేటువంటి విషయం లేకుండా ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తిస్తాం. ఒక్క ఆకలి చావు లేదు. ఇది మోడీ గారి యొక్క గొప్పతనం, మోడీ గారి యొక్క సమయ పూర్తి వరకు ఆలోచన విధానం. ఇవాళ ఫిబ్రవరిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO భారతదేశాన్ని అప్రమత్తం చేసి కరోనా విషయంలో జూలై నాటికి దాదాపు 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి WHO హెచ్చరించబడి కూడా జూలై నాటికి 20 లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రమాదం ఉందని హెచ్చరించినప్పుడు కూడా ఇవాళ వారి యొక్క హెచ్చరికను పటాపంచం చేసి కేవలం 2 లక్షలు కూడా ఇవాళ దాటటువంటి ఒక మంచి వాతావరణం ఉంది. ఇంకా తగ్గటువంటి అవకాశం ఉంది. తగ్గాలని కోరుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే విషయంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థికంగా ఏ రాష్ట్రం కూడా ఇబ్బంది పడదు, ప్రజలకు ఇబ్బంది కావద్దు, ముఖ్యంగా పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో అన్ని సెక్టార్ ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. దీని ద్వారా అన్ని రకాల ప్రజలకు, అన్ని సెక్టార్ ప్రజలకు, అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ 3 నెలల కాల వ్యవధి ఇవాళ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఘనత ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాల వ్యవధిలో మనం తీసుకునే నిర్ణయాలు. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే ఇవాళ కరోనా విషయంలో ఇతర రాష్ట్రాల విషయంలో పక్క పెడితే మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ ఇలా మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తున్నది. ఇవాళ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడడానికి వాళ్ళ కుటుంబాలను సైతం పక్కకు పెట్టి నమ్ముకున్న వృత్తిని దృష్టిలో ఉంచుకొని ప్రజలను కాపాడడం దృఢ సంకల్పంతో సేవ చేస్తున్నటువంటి డాక్టర్ల విషయంలో కానీ, పారామెడికల్ సిబ్బంది విషయంలో కానీ, శానిటేషన్ సిబ్బంది విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, అంగన్వాడీ వర్కర్ల విషయంలో కానీ, పంచాయతీరాజ్ విషయంలో కానీ, వాళ్ళ పోలీస్ రంగం విషయంలో కానీ అనేక రంగాలని ఈ శాఖలకు సంబంధించి ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కాపాడాలని చెప్పి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నప్పుడు కూడా పీపీ కిట్స్ అందేయండి, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, పారామెడికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, నర్సులు ఇబ్బంది పడుతున్నారు, శానిటేషన్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రతిసారి ICMR గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వ సూచనలు చెప్పి ఇవాళ ఈ ప్రజలను, ఈ శాఖ సిబ్బందులను, డాక్టర్లను కాపాడేటువంటి విషయంలో చాతకంతో వ్యవహరిస్తున్న సందర్భంలో వాళ్ళు మేము సూచనలు సలహాలు ఇస్తే మళ్ళీ తిరిగి ఈ నేరాన్ని కేంద్రం దగ్గర నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ICMR గైడ్లైన్స్ అంటున్నారు. ICMR గైడ్లైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కానీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పరిమితం. ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టుమని 25,000 పెంచుకునే టెస్టులు చేయాలి. ఇతర రాష్ట్రాలు కూడా పారదర్శకంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు వాళ్ళే పొందలు లేకుండా సమాధానం ఇస్తున్నారు. కనీసము కరోనా వైరస్ వల్ల ఎంతమంది మరణించినట్టే వాటి కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని టెస్టులు చేస్తున్నా చెప్పలేని పరిస్థితి, డాక్టర్లను కాపాడలేని పరిస్థితి, ఇతర శాఖ సిబ్బందులను, నర్సులను కూడా కాపాడలేని పరిస్థితి. వాళ్ళ పైకి మాత్రం మేము పీపీ కిట్స్ ఇన్ని అందుబాటులో ఉండడం ముఖ్యంగా అవి ఏ విధంగా ఇలా సిబ్బందికి ఉపయోగపడుతున్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి వస్తుంది. నిన్న మధుసూదన్ అనే విషయంలో మేము అడ్వకేట్ పెట్టి వాళ్ళ కోర్టును ఆశ్రయించినాం. వాళ్ళ కనీసం మధుసూదన్ అనే వ్యక్తి అసలు బతుకున్నాడా మరణించిందా అనే విషయంలో ఇప్పుడు కూడా ఇలా వాస్తవ విషయం ప్రజల గురించి ప్రయత్నిస్తున్నారు. మంత్రి మరణించిందంటే నోడల్ ఆఫీసర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రము
3 రోజులు డిశ్చార్జ్ చేస్తూ ఉంటున్నారు. కనీసం ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు. మంత్రి ఏమో కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామంటారు, కానీ కోర్టుకు మాత్రం ఇవాళ మేము వాళ్ళ ఈ పక్కింటి వ్యక్తికి సమాచారం ఇస్తామంటారు. తండ్రి చనిపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. తండ్రి చనిపోయినాక నెక్స్ట్ డేనే వాళ్ళ కొడుకు చనిపోతే మాత్రం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. పక్కింటి వ్యక్తులకు సమాచారం ఇచ్చండి, కోర్టుకు సమాచారం చెప్తారు ప్రభుత్వం. అంటే ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కేవలము కేంద్ర ప్రభుత్వము ఇన్ని నిధులు ఇస్తే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వము చెల్లించడానికి సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు కూడా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వం వాటన్ని కూడా దారి మళ్లించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక పారదర్శకత లేకపోవడం వల్లనే ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం చేతకంతనంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం టెస్టులు చేయనప్పుడు కూడా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందంటే ఒక్కసారి మనం ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఐసీఎంఆర్ నిబంధనలు, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రము 370 ఆర్టికల్ గతంలో ఏదైతే దానికి అనుగుణంగా వివరిస్తుంది తెలంగాణ వ్యవహారాలంతా కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను కాపాడని ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి తప్ప, పాజిటివ్ మనం టెస్టులు చేస్తే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తాయి, ఎక్కువ మరణాలు జరుగుతాయి, దానివల్ల ఈ రాష్ట్రానికి అపకీర్తి వస్తున్నటువంటి విషయంతో ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి మేము ఇచ్చేటువంటి విషయాలను సూచన సలహాలుగా ప్రభుత్వం స్వీకరించాలి. దీనికి విమర్శనాత్మక ధోరణితో ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ అపకీర్తిని మూటగట్టుకుంటా ఉన్నది. అందుకే మేము గతంలో డిమాండ్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సంబంధించి ఇటువంటి నిధుల విషయంలో ఏ విధంగా ఇవాళ ఖర్చు చేసింది అన్న విషయంలో శ్వేతపత్రం విడుదల జరిపి గతంలో డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు. మరణాల విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం విచిత్రంగా వివరిస్తుందన్న విషయాన్ని మేము ఆధారాలతో సహా నిరూపించడం కూడా దాని మీద మేము చేసిన సవాల్కు ప్రభుత్వం ముందుకు వస్తలేదు. మేము ఇచ్చే సూచనలకు ప్రతి విమర్శలు చేస్తే తప్ప ఇక్కడ కూడా స్పందించిన దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము అఖిలపక్షాన్ని ఏర్పడేయండి, డాక్టర్ల యొక్క సూచన సలహాలు స్వీకరించండి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క సూచనలు పరిగణలోకి తీసుకోండి. దాని ద్వారా మాత్రమే టెస్టులను చేయండి, టెస్టుల సంఖ్య పెంచండి, వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి, వాస్తవాలను దాచే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడడానికి ఒక విశాల దృక్పథంతో అందరం కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తుంటే కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకు రాకపోవడం నిజంగా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో కొన్ని విషయాలను మీ ద్వారా, కొన్ని విషయాలు మాత్రమే మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ విమర్శలకు ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారుకి అందే విధంగా అలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంక్షేమ పథకాన్ని పేరు మార్చి, ఫోటో మార్చి వాళ్ళ సంక్షేమ పథకంగా అలా ప్రజలకు అందించే ప్రజలకు నమ్మించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ నిధులన్నీ కూడా దారి మళ్లించి జేబులు నింపుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. అనేక సందర్భాలు మేము సవాల్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వ వాటాలేని సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజలకు వివరించండి. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర గ్రామ స్థాయి ప్రతి గ్రామానికి కానీ నగరానికి కానీ పట్టణాలు కానీ ఏ విధంగా అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా నిధులు కేటాయించారో వివరించాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము సవాల్ చేసినప్పుడు కూడా ఆ సవాల్ని స్వీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో ఇవాళ ఇప్పటి కూడా కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో కూడా శ్రీ ఆదరణీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ఇంకా అనేక విషయాల్లో అనేక సంక్షేమ పథకాలను ఇంకా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ దేశ అభివృద్ధి లక్ష్యంగా అనేక రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా
కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అప్పీల్ చేస్తూ ఇన్ని రోజులుగా శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమంలో కానీ దేశ రక్షణ విషయంలో కానీ శ్రీ మోడీ గారికి అండగా ఉండి దీనిలో భాగస్వామైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజులు కూడా ఇదే విధంగా మీ మద్దతు మాకు అందించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాంతోపాటు ఈ సంవత్సర కాల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల విషయంలో ఏ విధంగా ప్రచార కార్యక్రమాన్ని మేము ముందుకు ఆ యొక్క విషయాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గారు మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నాను ఒకసారి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారము. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సంజయ్ గారితో పాటుగా నేను మరి నాతో పాటుగా కుమార్ గారు రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు చెప్పిన యొక్క ఈ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి రెండవసారి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 5, 6, 7 ఈ 3 తేదీలలో అన్ని జిల్లాలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ విధంగా గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోతుందనే ఒక విషయాన్ని, ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నది, ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సాధించిన యొక్క విజయాల గురించి వీటన్నిటిని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా ఏ విధంగానైతే మనం ర్యాలీలు బహిరంగ ప్రదేశాలలో పెద్ద పెద్ద గ్రౌండ్స్లో నిర్వహిస్తామో అదేవిధంగా ఒక వర్చువల్ వేదిక పైన, డిజిటల్ వేదిక పైన మొదటిసారి వర్చువల్ ర్యాలీని జూన్ 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెలంగాణ శాఖ నిర్వహిస్తున్నది. ఈ యొక్క ర్యాలీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సంజయ్ గారు అధ్యక్షత వహిస్తారు. జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ యొక్క జూన్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే యొక్క ఈ వర్చువల్ ర్యాలీలో పాల్గొంటారు. అదేవిధంగా జూన్ 11 నుంచి 17వ తేదీ వరకు ఇంటింటికి శ్రీ నరేంద్ర మోడీ సందేశం అనే పేరుతోని ఏదైతే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు తన సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఒక లేఖ రాశారో ఆ లేఖ ప్రతిని ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాల దగ్గరికి చేర్చాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ప్రతి పోలింగ్ బూత్లో 2 సభ్యులు కలిగిన యొక్క 5 జట్లను తయారు చేసి ప్రతి పోలింగ్ బూత్లో 150 కుటుంబాలను కలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్రం మొత్తంలో సుమారుగా 30 లక్షల కుటుంబాలకు పైగా నేరుగా కలుసుకొని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 11 నుంచి 25వ తేదీ వరకు సామాజిక సందేశం అంటే సామాజిక వర్గాలలో మోడీ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా
ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. వీడియో కాన్ఫరెన్సెస్, టెలికాన్ఫరెన్సెస్ ప్రతి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. యువకులలో మహిళలు, దళితులు, గిరిజనులు, వ్యాపార వర్గాలు, వివిధ సామాజికమైన యొక్క సంస్థలు వీళ్ళందరితో ఇంటరాక్షన్ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సెస్, టెలికాన్ఫరెన్సెస్ ద్వారా జూన్ 11 నుంచి 25 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా విస్తృతమైన యొక్క ఏర్పాట్లు పార్టీ నిర్వహిస్తున్నది. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఈ సందేశం ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సందేశాన్ని విస్తృతంగా తెలంగాణలో ప్రచారం చేయడం కోసం ఈ విధంగా డిజిటల్ వేదికలు, ఒక కార్యక్రమం మాత్రం నేరుగా ఇంటింటికి నరేంద్ర మోడీ అనే యొక్క సందేశం లాక్డౌన్ యొక్క నిబంధనలకు లోబడి కేవలం 2 వ్యక్తులు ఇంటింటికి వెళ్ళడం ద్వారా, అట్లా ప్రతి పోలింగ్ బూత్లో 5 జట్లుగా వెళ్ళడం ద్వారా కొన్ని వేలాది జట్లు ఈ రాష్ట్రంలో పర్యటిస్తాయి. అది 11th జూన్ నుంచి 17th వరకు పర్యటించడం జరుగుతుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్ట దేశవ్యాప్తంగా మరి 70-80% పైగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న విషయం తెలుసు. తెలంగాణలో సైతం 64% పైగా వారిని ప్రజలు అభిమానిస్తున్నారని, వారి కార్యక్రమాలకు ఆమోదం తెలుపుతున్నారనేది కూడా ఇటీవల ఒక సర్వేలో కూడా వచ్చింది. మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా విస్తరిస్తున్నది. అనేక ప్రజా కార్యక్రమాల పైన కూడా ఎప్పటికప్పుడు తక్షణమే స్పందించి ప్రజల యొక్క సమస్యలలో పాలుపంచుకుంటూ ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వెంకటరమణ గారు. ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పండి అన్న, వినిపిస్తుందన్నా? ఎవరైనా పత్రికే మిత్రులు కనుక దీనిపైన ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు, అలానే సురేష్ గారు, అలానే ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా మీడియా మిత్రులు అడిగేటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్తారు. మహేష్ ఎన్టీవీ, మీరు అడగండి క్వశ్చన్. మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి మీ దగ్గర నుంచి. ఏం లేవండి, క్వశ్చన్ లేదు. ఓకే. నెక్స్ట్ అనిల్ రావు గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి రేజ్ చేశారు హ్యాండ్స్. అడగండి అనిల్ రావు గారు. అనిల్ రావు గారు. సంజయ్ గారు, హలో. మీరు క్వశ్చన్ అడగండి, సంజయ్ గారు. ఇప్పుడు మీకు ఆన్సర్స్ ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, సురేష్ గారు చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కరోనాకి సంబంధించిన విషయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా, అంటే ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. అంటే టెస్ట్లు ప్రాపర్ గా జరగట్లేదని కరోనాకి సంబంధించిన విషయంలో. హలో, చెప్పండి, మీరు అడగండి, వినిపిస్తుంది. కరోనాకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఇంత ముందు నుంచి కూడా ఫైట్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి కూడా వచ్చి గాంధీ భవన్ ముందు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వాళ్ళు ప్రత్యక్ష పోరాటం కూడా వచ్చిండ్రు. సో కరోనా విషయంలో స్టేట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఉందని మీరు కూడా, అంటే బీజేపీ పక్షాన కూడా నేను ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారా? అయితే ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? హలో, చేసుకోండి. సంజయ్ గారు మాట్లాడతారు. హలో, మీది కొంచెం మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే, చేసుకున్నాను సార్. మీది ఏకో వస్తుంది బాగా మీ సైడ్ నుంచి.
ఇప్పుడు ఓకేనా? ఏకో వస్తుంది. మీరు ఒకరు ఆఫ్ చేయండి, ఎవరన్నా ఒకరు. మీరు ప్రేమేంద్ర ఇప్పుడు ఓకేనా సంజయ్ గారు? హలో వెంకటరమణ గారు. మీరు మాట్లాడండి సార్, అనిల్ రావు గారు అడిగారు ప్రశ్న. హలో, మీరు ఆన్సర్ చేయండి అన్న, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కరోనా సందర్భంగా కరోనా అంశాలలో ప్రత్యక్షంగా మనం కొన్ని సలహాలు సూచనలు మా అభిప్రాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఎక్కడ వీలైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇస్తున్నాము. కానీ ప్రత్యక్ష కార్యాచరణ గురించి మనం అంటే ఇది ఈ రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోణంలో ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రత్యక్షంగా మేమైతే దీంట్లో ఉద్యమంలో పాల్గొనడం అనేది కుదరని పని. మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా మా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్తాం, ప్రభుత్వం నిలదీస్తాం, వీలంత వరకు ప్రెషర్ గ్రూప్ గా యాక్ట్ చేస్తాం, ప్రభుత్వానికి విషయాలు చెప్తాం, చెప్పకపోతే నిలదీస్తాం తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో ఇప్పటికైతే మేము ప్లాన్ చేయలేదు. కానీ మీ మాట వాళ్ళు వినట్లేదని మీరు అంటే రిపీటెడ్లీ యు ఆర్ టెల్లింగ్ కదా. the state government is not accepting your voice, no? సార్ ప్రధానమంత్రి సరే మన స్టేట్ గవర్నమెంట్ వినడం లేదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఇంకొక రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉంది. కానీ ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కరోనాకు సంబంధించినంత వరకు బీజేపీ అన్ని రాష్ట్ర యూనిట్లు కూడా ప్రత్యక్ష కార్యాచరణ కంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంక్షేమ ఇది ఒక కష్టకాలం కాబట్టి ప్రజల యొక్క జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రయత్నం. మిగతాది ప్రభుత్వం చూసుకోవాలనేది అవసరమైతే కేంద్రం ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ ఇంటర్వ్యూన్ అవుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణ అనేటువంటిది మా సైడ్ నుంచి ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం. ఎవరు మాట్లాడింది? నేను ప్రకాష్ రెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్ గారు, TV9, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీరు క్వశ్చన్ అడగండి. అన్నా ఏం లేదన్నా. ఓకే, క్వశ్చన్ లేదా రాజేష్ గారు? ఓకే, నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ బటన్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు రైజ్ చేస్తే నాకు తెలుస్తుంది. ఇక్కడ ఇట్లా V6 నుంచి క్వశ్చన్ అడుగుతున్నారండి. వినిపిస్తలేదండి క్వశ్చన్, వినిపిస్తలేదు. ఓకే, ఇంకెవరైనా? సోమశేఖర్ గారు క్వశ్చన్ అడుగుతారా? సోమశేఖర్ గారు హలో చేసుకున్నాడండి. హలో, సోమశేఖర్ గారు, ఇప్పుడు నుంచి సంక్షేమ నిధులు దారి మళ్లించారని చెప్తున్నారు, అంటే దానికి సంబంధించి లెక్కలు ఏమైనా ఉన్నాయా, చెప్పగలుగుతారా? ఎంత మొత్తం, ఏ నిధులు అనేది? సోమశేఖర్ గారు వినపడుతుందా? సోమశేఖర్ గారు వినిపిస్తుంది. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి 212 కోట్ల రూపాయలు వలస కార్మికుల సంక్షేమానికి, వలస కార్మికులకు ఆహారం అందించడానికి, బియ్యం అందించడానికి, మిగతా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే ఆ నిధులు మేము ట్రైన్ కిరాయిలు మేము ఇచ్చాము, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని కేటీఆర్ లాంటి వ్యక్తులు ట్వీట్ చేస్తున్నారు. మా ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పటిదాకా ఒక ట్రైన్ హైదరాబాద్ నుంచి పాట్నా పోవడానికి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం ఏర్పాట్లు కూడా కేంద్రమే చేస్తుంది. దాంట్లో కొంత భాగం అంటే ఒక 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించింది ప్రతి ట్రైన్ కి. మొత్తం కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది ఈ ట్రైన్ల మీద. ఏంటంటే ఇటువంటివి సంక్షేమ నిధి కోసం, ముఖ్యంగా వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి సద్వినియోగం కాలేదనేటువంటిది మా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ వలస అంటే కార్డు లేని వాళ్ళకి, వైట్ కార్డు లేని వాళ్ళకి 5 కిలోల బియ్యం ఇవ్వమని చెప్పారు. అంటే ఇక్కడ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అదనంగా 5 కిలోలు ఇస్తూనే వైట్ కార్డు లేని వాళ్ళకి కూడా 5 కిలోల బియ్యం ఇవ్వమని చెప్పారు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఓకే, ప్రకాశం అయిందా? ఇంకా ఎవరు అడగట్లేదు, సో కంక్లూడ్ చేసామంటారా? హలో, సోమశేఖర్ గారు,
మాట్లాడండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. సార్ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు రైల్వే సంబంధించి. ప్రకాష్ రెడ్డి గారు హలో అడగండి. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నేను రాజేష్. హలో అన్న నేను అడగొచ్చా రాజేష్ టీవీ 9 నుంచి. అడగండి రాజేష్ గారు అడగండి. ప్రకాష్ రెడ్డి గారు వారు ఒక్క నిమిషము, వారు మ్యూట్లోకి వెళ్ళిపోయినారు. ఒక్క నిమిషం, ఒకసారి ప్రకాష్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి. అయింది సార్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. కేంద్రము రాష్ట్రానికి వచ్చి ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తుందని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వందే మాతర మిషన్ పేరుతోనే ఒక కార్యక్రమంకి శ్రీకారం చుట్టింది కదా. లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షాలు అన్ని కూడా ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు మీరు వందే మాతరం మిషన్ కార్యక్రమం పేరిట విదేశాల్లో ఉన్న వాళ్ళని దేశానికి తీసుకురాగలిగారు, కానీ ఈ దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్ళగలిగే వలస కార్మికులకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనేది విపక్ష పార్టీల ఆరోపణ. సార్ విపక్ష ఆరోపణలు నేను ఇందుకోసం ఇప్పుడే సమాధానం చెప్పాను. భారతదేశంలో విపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాలు ఉన్నాయి, న్యూట్రల్ గా ఎవరికి చెందినటువంటి తటస్థమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. నేను తెలంగాణ రాష్ట్రం యొక్క ఉదాహరణ చెప్పాను. ఈ రాష్ట్రానికి వలస కార్మికుల కోసం 212 కోట్ల రూపాయల నిధులు ఇస్తే అవి పూర్తి స్థాయిలో వలస కార్మికులకు ఖర్చు చేయలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలలో జహా హై వహీ రహే, మీ అక్కడే ఉండండి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకుంటాయని చెప్పారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాజకీయ ప్రకటన కాదు, కానీ వాళ్ళ భారత పౌరులైన ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటర్లు కాదు కాబట్టి వలస కార్మికులు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మరీ ఎక్కువగా వాళ్ళు ఈ రాష్ట్రం ఓటర్స్ కాదు కాబట్టి మాకు ఓట్లు రావనేటువంటి ఈ సందర్భంగా ప్రజల జీవనం ప్రధానమైన సందర్భంగా కూడా ఓటర్ రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినాయి. మళ్ళీ వాళ్ళే ఆరోపణ చేస్తున్నారంటే అది హాస్యాస్పదం. అటువంటి అవకాశం లేదు. వలస కార్మికుల విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలను ఆదుకుంది, అన్ని రాష్ట్రాలకు కావాల్సిన నిధులు ఇచ్చింది, అన్ని రాష్ట్రాలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళ ట్రైన్లు ఇచ్చారు. మరి ఈ అంశాల విషయంలో కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కేంద్రం అన్ని విషయాలలో సహకరించింది. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ఉన్న 2011 లెక్కల ప్రకారము 10 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు దానికి డబ్బులు ఉండొచ్చు. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ఉన్న వలస కార్మికులను లాక్డౌన్ సందర్భంగా మీరు ఆదుకోకపోవడం వల్లే వలస కార్మికులు చాలా మంది మృతి చెందుతారు అనేది కూడా ఒక ఆరోపణ. సార్ నేను ఒక చిన్న రాజేష్ గారు మీకు ఒక స్పష్టమైన మీరు అవగాహన కోసం చెప్తున్నాను. 2011 జనాభాలో తమ పుట్టిన ఊర్లో జనాభా లెక్కలలో నమోదు చేసుకొని వాళ్ళ జనాభా 31 కోట్లు. అందుట్లో పెళ్లి చేసుకొని బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు, చదువు కోసం బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం కోసం బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వలస పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం మేం చెప్పడం కాదు, కేంద్ర మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంచనాల ప్రకారమే మా అంచనా కాదు, 8 కోట్ల మంది కంటే ఎక్కువ మంది లేరు రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు. కానీ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో మేము మా సొంత గ్రామానికి పోతాము అని, అంటే ఈ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రానికి పోతామని నమోదు చేసుకోమని అడిగితే నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య 13 లక్షలు. నా లెక్క కాదు, రాష్ట్ర ప్రభుత్వం లెక్కనే. కాబట్టి మరి 13 లక్షలు మాత్రమే వలస కార్మికులు. దాంట్లో గూగుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇన్ఫోసిస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్ రెడ్డిస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మిగతా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వలస కార్మికులు ఎవరు అంటే ఏదైనా పెద్ద నిర్మాణ రంగంలో తాత్కాలికమైన షెడ్లలో ఉంటున్నటువంటి వాళ్ళని ఆదుకునేందుకు ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగింది. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వలస వాళ్ళు గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి ముఖ్యంగా కలెక్టర్ల బాధ్యత. అది కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించడంలో విఫలమైనటువంటిది మా అభిప్రాయం. అది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమా, అక్కడ ఉండే రెవెన్యూ వ్యవస్థ నిర్లక్ష్యమా అంటే మీరు అంచనా వేసుకోవచ్చు, మేము ఆరోపణ చేయడం కాదు సందర్భంగా. కానీ వలస కార్మికుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలనేటువంటిది ఇప్పటికి కూడా మా అభిప్రాయం. అది అయితే జరిగింది ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం ఎక్కువ కాదు కాబట్టి మీరు అన్ని విమర్శలు చేయడం అంతే. నేను క్లారిటీగా నేను నెంబర్ చెప్పాను రాజేష్ గారు, ఎక్కడ క్లారిటీగా ఈ లెక్క నాది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే
నేను చెప్పిన 2011 మా ప్రభుత్వం అధికారంలో లేదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లిస్టు ప్రకటించింది వాళ్ళే. 31 కోట్ల మంది ఈ దేశంలో తమ పుట్టిన ఊర్లో జనగణనలు నమోదు చేసుకోలేదని ప్రకటించారు. ఇక మీరు మొత్తం అంటే మీ లెక్కనంతా వరుస మొత్తం అందరూ అంతా ఉద్యోగస్తులు ఉంటారు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ లో ఉంటారు, ఇస్రోలో పనిచేసే ఉద్యోగస్తులు ఉంటారు, మీరు నేను కూడా ఉంటాము. మన ఊర్లో నమోదు చేసుకోలేదు కాబట్టి అటువంటి జనాభా మొత్తం 31 కోట్లు ఉంది. దాంట్లో కార్మికులు ఎంతమంది, ఆ రోజు వలస కోసం దినసరి కూలీ కోసం బయటకు వెళ్ళాలి ఎంతమంది అనేది రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు తీయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ నమోదు చేయడంలో వాటిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా. ఓకే ప్రకాష్ అన్న, ఇంకా క్వశ్చన్స్ కూడా ఏం లేనట్టున్నాయి. క్లోజ్ చేద్దామంటారా? ఓకే థ్యాంక్ యూ వెంకట. ధన్యవాదాలు.